మా వాళ్ళకి ఎగ్జామ్స్ టైము, రిజల్ట్స్ టైము. ఇవాళ వాడి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్, ప్రపంచంలో అందరికి హార్డ్ ఎగ్జామ్ మ్యాథ్. మా వాడికి 4th క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ నుంచే స్టార్ట్ అయ్యాయి విత్ హై ఫీవర్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అందరూ వాళ్ళ పేపర్లు నీకు చూపించుగాక. ఇదిగోండి, హియర్ ఇస్ ది ఎంట్రన్స్ ఆఫ్ గార్డియం స్కూల్. PTM లో ఉన్నాం అన్నమాట. ఇలా ఇంతసేపు చదువు చెప్తారు అనుకోలే PTM అంటే. మొత్తానికి ఇప్పుడే ఫీ అంతా వినిపించి చెరో 50,000 కట్టించుకుంటే మొత్తానికి ఫైనలీ మిగతా బ్యాలెన్స్ ఫీజులు కట్టి స్కూల్ యూనిఫామ్లు, పుస్తకాలు, బెల్టులు, టైలు ఇప్పుడే ఫీజు పే చేసేసి, అది ఏంటి ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఫీజు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్. అండ్ మా వాళ్ళకి ఎగ్జామ్స్ టైము, రిజల్ట్స్ టైము, వాళ్ళ మార్క్స్ అన్నీ కలిపి ఒక వ్లాగ్లో చేస్తున్నాం. ప్రస్తుతం రెడీ అవుతున్నారు మా వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళడానికి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొత్తానికి మా వాడు మార్నింగ్ 8 కల్లా ఫ్రెష్గా రెడీ అయిపోయి మరి ఇడ్లీలు తినుకుంటూ మరి చదువుకుంటున్నాడు. ఇవాళ వాడి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్, ప్రపంచంలో అందరికి హార్డ్ ఎగ్జామ్ మ్యాథ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఫారాయ్. మా వాడికి 4th క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ నుంచే స్టార్ట్ అయ్యాయి విత్ హై ఫీవర్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే మా వాడికి ఎప్పుడు వచ్చేది హై ఫీవర్. ఇవాళ ఫుల్ ఫీవర్ ఉంది మా వాడికి. పొద్దున చేడుస్తూనే ఉన్నాడు. బట్ అయినా సరే టైంకి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఎడవలేక నవ్వుతున్నాడు పాపం. మై గుడ్ బాయ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ శ్రియాన్. థ్యాంక్స్. బాగా రాస్తావా? హిందీ. మా వాడికి మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ హిందీ. ఆ ఎగ్జామే ఉంది ఫస్ట్ డే, అది కూడా విత్ 1 or 2 టెంపరేచర్తో రాయాలన్నమాట. మాల్ ఎగ్జామ్స్ ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి దిష్టి తగలకుండా నీట్గా రాయాలని చెప్పి మా మమ్మీ ఇలా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడల్లా వీళ్ళకి మంచి దిష్టి తీసి పంపిస్తుంది. పైగా అందులోనూ వీడికి ఒంట్లో బాగాలేదు కాబట్టి స్పెషల్ కేర్ అనమాట. ఉత్తప్పుడు గుర్తుకు రాకపోయినా ఎగ్జామ్స్ అనగానే మాకు గుర్తొచ్చే ప్లేస్ అనమాట ఇది. తల్లి కాళ్ళ మొక్కుతే ఇంకా మంచిది. అమ్మా అమ్మో, నువ్వు కూడా అమ్మా. అదే నీకు హిందీలో 100కి 100 మార్కులు రాగాక, అందరూ వాళ్ళ పేపర్లు నీకు చూపించుగాక. ఏది హిందీలోనా? అబద్ధాలు చెప్పొద్దురా, బ్లాగ్ లో దొరికిపోతావు. అవునా? డెఫినెట్ గా అదే ఉంటది. మ్యాథ్స్ లో నువ్వే అందరికి పేపర్ చూపిగాక. ఓకే బాయ్ గాయ్స్, ఆల్ ద బెస్ట్. మంచి ఇన్విజిలేటర్ రాగాక. బాయ్ బాయ్. తను రాజు అని మా ఫేవరెట్ డ్రైవర్ అనమాట. ఎప్పుడు కూడా 1 minute ఆలస్యం చేయడం చూడలేదు. అండ్ సూపర్గా డ్రైవ్ చేస్తారు కారు కూడా. బాయ్. ఈరోజు డ్యూటీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు నా డ్యూటీ చేసుకోవాలి నేను. చూసారా, ఈ టెన్షన్కి ఎప్పుడు రాని పింపుల్ కూడా వచ్చింది. ఎగ్జామ్స్ అంటే వీళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్కే టెన్షన్ యాక్చువల్లీ. హలో, వెల్కమ్ బ్యాక్ మై డియర్. హౌ ఆర్ యూ? అని 40కి 30 మార్క్సా హిందీలో? సర్రా, వీడియోలో చెప్పావు, ప్రూఫ్ చూస్తా తర్వాత. అందరికీ చూపిస్తాను రిపోర్ట్ కార్డ్. యాక్టివ్గా అనిపిస్తున్నావు? తగ్గిందా జ్వరం? రాలేదా? స్కూల్లో జ్వరం రాలేదా? ఓకే, ఇంత యాక్టివ్గా ఉన్నాడు అంటే ఇట్లా పాస్ అవుతాడని అయితే నమ్మకం వచ్చింది 30 రాకపోయినా. హే గైస్, హలో. సో ఆల్రెడీ బ్లాగ్ స్టార్టింగ్ లో చూసేసి ఉంటారు. సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ కి వెళ్ళి మంచి ఎగ్జామ్స్ రాసి వీడు ఆల్రెడీ రిజల్ట్స్ కూడా ముందు పోస్ట్ చేసేసాను. అది కూడా చాలా మంది చూసారు. హే కంగ్రాచులేషన్, 89.6. అప్పుడు వీడి రిజల్ట్స్ ఇంకా రాలేదని ఇప్పుడు వచ్చేసాయి. ఏ సూపర్. 25.3. లేదు, బాగానే వచ్చాయి. బట్ నాకు సంతోషం ఏంటంటే ఇద్దరికి మ్యాథ్ లో బాగా వచ్చాయి. నా కష్టం వృధా పోలేదు. మమ్మీ కన్నా ఆపోజిట్ మీ అంతే.
అవును. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఎగ్జామ్స్ అయితే ఇందాక చూసేసారు. ఇప్పుడు నేను వీళ్ళని ఎగ్జామ్స్ అయిపోయి మంచి క్వాలిఫై అయ్యారు కాబట్టి వాడు 5th జాయిన్ కాబోతున్నాడు కొత్త స్కూల్లో. వీడు 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అవబోతున్నాడు కొత్త కాలేజ్ లో. సో నేను ఏ కాలేజ్ తీసుకెళ్తున్నా, ఏ స్కూల్ తీసుకెళ్తున్నా, ఇందులో జాయిన్ చేయబోతున్నా, అందులో ఫీజు ఎంత, మిగతా ఖర్చులు ఎంత, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ లోనే చేస్తా. అండ్ వీడిది గ్రాడ్యుయేషన్ డే కూడా ఉంది త్వరలో, అది కూడా మేబీ ఇంకో సపరేట్ వ్లాగ్ లేదా ఏదో వ్లాగ్ లోనే యాడ్ చేస్తాను. సో రెడీ అవుదామా? దానికంటే ముందు నీ క్లాస్ కి టైం అయింది. వీడికి మ్యాథ్ లో 9.2 వచ్చింది, 9.7 వచ్చింది అంటే దానికి నేనే కారణం. నేను వీళ్ళకి ఇప్పించే కోర్సే కారణం అనమాట. గర్వంగా సో మీకు కూడా మంచి కోర్సెస్ కావాలి మ్యాథ్ లో, మీ వాళ్ళు కూడా వీక్ గా ఉంటే ఈ వ్లాగ్ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కమాన్ గైస్, యాక్చువల్లీ మా పిల్లలు ఇద్దరు కూడా మ్యాథ్ అంటే పారిపోయే వాళ్ళు, భయపడే వాళ్ళు అనమాట. సో నాకు తెలిసి చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కదా, మ్యాథ్ అంటే పారిపోవడం. సో నేను మాత్రం మ్యాథ్ లో మంచి స్టూడెంట్ని. వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళని కూడా షార్ప్ చేయాలి అని నాకు బాగా ఉండేది అనమాట. బట్ ఫైనల్లీ వెరీ హ్యాపీ, ఇద్దరికి కూడా 9+ లో వచ్చాయి 10 points కి. అండ్ దానికోసమే ఇదిగోండి ఈ క్లాసెస్. ఈ హాలిడేస్ లో కూడా నేను అసలు వదలలేదనమాట వీళ్ళకి, ఎందుకంటే 3 months గ్యాప్ వస్తే మళ్ళీ పట్టుపోద్ది, మళ్ళీ ఫస్ట్ నుంచి అడిషన్స్ నుంచి రావాలని. అందుకనే ఐ మేక్ ష్యూర్ హాలిడేస్ అంతా కూడా వీళ్ళు చదువుకునేలాగా చూసా. మన పిల్లలకి అన్ని కేపబిలిటీస్ ఉండాలి, వరల్డ్ నెంబర్ 1 అయి ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది కదా. బట్ మన చైల్డ్స్లోని పొటెన్షియల్ మనం బయటికి తీయాలి, మనం డిస్కవర్ చేయాలి అని అంటే అది కేవలం స్కూల్ వల్లే సరిపోదు. సో వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా కావాలి, మనం కాన్సన్ట్రేట్ చేయాలి మన పిల్లల భవిష్యత్తు పైన. సో మన చిల్డ్రన్ యొక్క ఫాస్టర్ అండ్ షార్పర్ గ్రోత్కి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీని బిల్డ్ చేయడానికి నేను ట్రస్ట్ చేస్తున్నాను బాన్జుని. బాన్జు స్పెషలైజ్డ్ మ్యాథ్ కోర్స్ డిజైన్ చేయబడింది నీలకంఠ భాను గారు, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్. నేను శ్రీయాన్కి ఈ కోర్స్ తీసుకుంటున్న దగ్గర నుండి వీడికి మ్యాథ్ కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతున్నాయి అండ్ వాడి గ్రేడ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. నేను శ్రీయాన్ కోసం ఈ కోర్సు ఆల్మోస్ట్ 6 months నుంచి, యాక్చువల్లీ 8 months నుంచి తీసుకుంటున్నాను, కరెక్ట్. సో వీళ్ళు నాకు చాలా గ్రోత్ కనిపించింది వీడి లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్లో. అండ్ ఇప్పుడు వీడు మ్యాథ్ చేయడానికి, మ్యాథ్ సబ్జెక్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అండ్ మ్యాథ్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాడు. What do you like in maths? I don't know. Addition, subtraction, multiplication. Okay, I like everything. Everything. Okay, wonderful, wonderful. Bye, Bye, ma'am. ma'am. So how was the class, Mr. Shriyan? చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ అమ్మా నన్ను బాన్జులో జాయిన్ చేయించినందుకు. ఇప్పుడు నువ్వు ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయ్యి వస్తే నేను నిన్ను కొత్త స్కూల్కి తీసుకెళ్తా. ఓకే. మీరు కూడా మీ పిల్లలకి మ్యాథ్ అనే పెద్ద ప్రాబ్లమ్ని అసలు ప్రాబ్లమే లేకుండా చేయాలి అని అనుకుంటే బాన్జులో జాయిన్ చేయండి. అండ్ ఫర్ అ లిమిటెడ్ టైం బాన్జు ఆఫర్ చేస్తుంది ఫ్రీ యాక్సెస్ వాళ్ళ డెమో క్లాస్కి. మరి ఇంకెందుకు ఆలస్యం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు వెంటనే మీ ఫ్రీ స్లాట్ని బుక్ చేసుకోండి. హరీ అప్ బిఫోర్ ద ఆఫర్ రన్స్ అవుట్. సో మొత్తానికి వాడి క్లాస్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మా వాడు రెడీ అయిపోతున్నాడు, నేను కూడా వాడికంటే ఫస్ట్ రెడీ అయ్యి మా వాడి కొత్త స్కూల్లో కలుద్దాం. ఇదిగోండి, హియర్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ గాడియం స్కూల్. ఎస్ కోటోఫియా అండ్ వి జస్ట్ ఎంటర్డ్ గాడియం. సో మేమిద్దరం కూడా ఈరోజు గాడియం స్కూల్కి వచ్చాము. ఈయన 11th అడ్మిషన్ తీసుకోవడానికి పీటీఎంకి అండ్ ఇతనికి కొత్త అడ్మిషన్ తీసుకోవడానికి. కంగ్రాచులేషన్ శ్రియాన్. ఇదిగోండి గాడియం స్కూల్ ఎంట్రన్స్. యాక్చువల్లీ అంబియన్స్ నాకు చాలా చాలా ఇష్టం, ఫీజులు కూడా అదిరిపోతాయి. ఇప్పుడు చూపిస్తాను అడ్మిషన్కి ఎంత, ఫీజు ఎంత అనేది చూపిస్తాను. మా వాళ్ళకి ఎంతో ఇష్టమైన అడ్వెంచర్ పార్క్ అని ఎప్పుడు మూసే ఉంటుంది, ఎందుకు కట్టారో తెలియలేదు ఇంతవరకు నాకు. ఎంజాయ్ ద గ్రౌండ్. ఇదిగోండి గాడియం అంబియన్స్ ఇదంతా కూడా. వావ్, క్యాంపస్ చూడండి ఎంత బాగుందో. సో ఈ క్యాంపస్లో జాయిన్ చేయడానికి వచ్చాను అనమాట మా ఇద్దరిని కూడా. ఇదంతా కూడా మా శ్రేయాస్ 4th క్లాస్ నుంచి చదివిన గాడియం స్కూల్ అంబియన్స్ మాత్రం అదిరిపోద్ది ఇక్కడ. అండ్ నాకు టీచర్స్ కూడా బాగా నచ్చుతారు ఇక్కడ. మా శ్రేయాస్ టీచర్ కూడా చాలా మంచి టీచర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ మంచి టీచర్సే దొరికారు, మంచి కోచెస్ ఉంటారు, అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఫీజులే భరించలేనంత ఉంటాయి ఇక్కడ. అన్నీ కూడా మా వాడి మాక్ పేపర్స్ అనమాట. ఫైనల్స్ అయ్యే ముందు ప్రీ ఫైనల్స్ స్కూల్లో రాస్తే వచ్చిన మార్కులు అన్నీ కూడా మీకోసం రివీల్ చేస్తున్నాయి బ్లాగ్లో చూడండి.
45 టాపరా అవుట్ ఆఫ్ 50. ఓహో 46 ఈ మార్కులు ఏంది, నెంబర్లు ఏంది, చదువులు ఏంది, హ్యాండ్ రైటింగ్ చూపి మా వాళ్ళకి. మా అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ ఇది 10th బోర్డ్స్ హ్యాండ్ రైటింగ్ అనమాట ఇది. పీటీఎంలో ఉన్నామన్నమాట. ఇలా టీచర్లు బిజీగా ఉన్నారు, మేము వెయిటింగ్లో ఉన్నాం. ఒక టీచర్తో అయింది, ఇంక ఇద్దరు టీచర్తో అవ్వాలి. మొత్తానికి మా పేరెంట్స్ మీటింగ్ టైం అయింది. సో టీచర్ కూడా వీడి గురించి మాట్లాడుతుంది. బోల్డన్ని కాంప్లిమెంట్స్తో పాటు అత్యద్భుతమైన తిట్లు కూడా అనమాట. ఎందుకంటే మాడ్ బిహేవియర్కి. బట్ వీడు ఆల్మోస్ట్ క్లాస్లో అందరు టీచర్స్కి ఫేవరెట్ స్టూడెంట్ అంట, ఫర్ హిస్ బిహేవియర్, ఫర్ హిజ్ కామ్నెస్ అండ్ ఆల్. బట్ ఇవన్నీ విండి నేను మాత్రం బాగా ఆశ్చర్యపోయాను. 6 ఏళ్లలో ఇంత మంచి పేరు ఎలా సంపాదించేసుకున్నాడు రా, ఇంట్లో లేని పొరు స్కూల్లో ఎలా వచ్చిందిరా అని. సో మీ పిల్లలు కూడా అంతేనా, ఇంట్లో ఒక రకంగా స్కూల్లో ఒక రకంగా ఉంటారా? కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా వినాలన్నది నాకు. ఇదిగోండి ఇలా ఇన్ని మార్క్స్ వచ్చినా ఈ పేరు తెచ్చుకున్నాడు మా శ్రేయస్. ఎందుకంటే ఆన్సర్ షీట్ మీద ఏం చేయలేదు, పేరు కూడా రాయలేదు అనమాట, బోర్డ్స్లో ఏమీ రాయలేదు, అందుకే డాంకే 60 వచ్చాయి. ఇదిగోండి ఇది వీళ్ళ క్యాంపస్, చూడండి ఎంత బాగుందో క్యాంపస్. ఐ రియలీ లైక్ గాడియం క్యాంపస్. అండ్ ఇవేంటివి క్లాస్ రూమ్స్. సో దీస్ ఆర్ ద క్లాస్ రూమ్స్. ఓ వావ్, ఇంత బాగున్నాయి చూడండి క్లాస్ రూమ్స్, బోర్డ్స్ అండ్ ఆల్. ఇంత బాగుంది క్లాస్ రూమ్, ఐ రియలీ లవ్ ఇట్. ఇదిగోండి బోర్డులో చూడండి మంచి టీవీ కూడా ఉంది. వావ్, గ్రీన్ బోర్డ్స్ ఇంక్లూడింగ్ టీవీ, ఏసీ, రూమ్స్ అంతా వెంట అవి. ఓకే, బాగా కలర్ఫుల్గా, ఈవెన్ కుర్చీలు ఇక్కడ అన్నీ కూడా, వీళ్ళ లాకర్స్ ఇవన్నీ. ఇంకేం కావాలరా ఇంత మంచిగా ఉంటే స్కూల్. చలో, సో మొత్తానికి మా పీటీఎం అయితే అయిపోయింది. 10th క్లాస్లో ఫస్ట్ టైం వచ్చాను నేను పీటీఎంకి. ఇంకా రానులే, ఇంతసేపు చదువు చెప్తాను అనుకోలే పీటీఎం. సో మొత్తానికి పాప మంచి యూస్ఫుల్ థింగ్స్ చెప్పారనుకోండి, కాకపోతే మంచి మంచి విషయాలు చెప్తే బాగుండేది, అన్ని తిట్టారు కదా వెండి. అందుకని సోషల్ మ్యామ్ అయితే గెట్ లాస్ట్ అన్నది, పరువు తీసింది. కెమిస్ట్రీ ఉందా మీ ఇద్దరికి? సోషల్ లేదు కానీ. బట్ ఎనీవేస్, ఇప్పుడు ఇంకో టాస్క్ మొదలైంది, మా చిన్నోడి టాస్క్. ఇదే ఆఫీస్. తర్వాత మళ్ళీ 11th గ్రేడ్ ఇక్కడ చేయాలా వద్దా అనే ఒక టాపిక్, దాని ఫీజు టాపిక్ చాలా ఉన్నారని చేద్దాం. ఇదిగోండి ఫైనలీ గాడియంలో మా అడ్మిషన్స్. మా పెద్దోడికి 11th క్లాస్ CBSE MPCకి, అండ్ మా చిన్నోడు ఫైనల్గా అగ్రీ చేశాడు గాడియంలో 5th గ్రేడ్కి. ఆయన అడ్మిషన్ ఫామ్ ఆయన నింపుకుంటాడంట. ఇప్పటిదాకా టెస్ట్ అయింది, పాస్ అయ్యాడు. ఇదిగోండి అలా నింపుతున్నాడు కూడా. బ్యాడ్మింటన్ నుంచి రామంటే 3 టోర్నమెంట్లు కొట్టేశాడు, 5 టోర్నమెంట్లు ఆడాడు. నిజం చెప్పాలరా? నిజమే, 3 టోర్నమెంట్లు కొట్టావా? సరే. మొత్తానికి ఇప్పుడే ఫీ అంతా వినిపించి చెరో 50,000 కట్టించుకుంటే ఇద్దరికి కూడా సీట్స్ కన్ఫర్మ్ అన్నారు. గాడియం స్కూల్లో నేను అక్షరాల 1,12,000. ఇదేంటంటే మా వాడి 3rd టర్మ్ ఫీ కట్టలేదు, అది మళ్ళీ కడుతున్నాను అనమాట. అంటే ఒక టర్మ్ 1,12,000 కట్టాను నేను మా శ్రేయస్కి. అంత ఫీజు ఒకేసారి కట్టిన తర్వాత కొంచెం అలా ఆరాం తీసుకోవాలనిపించింది, కళ్ళు తిరిగాయి కాబట్టి. బట్ ఇక్కడ ఆరాం తీసుకొని ఆ అంబియన్స్ చూస్తే కట్టిన ఫీజు మర్చిపోయాను. ఎందుకంటే రిసెప్షన్ కూడా చాలా క్లీన్గా, కూల్గా, నీట్గా బాగుంటుంది అనమాట గాడియంలో. మెయిన్ అంబియన్స్ చూస్తే పడిపోయాను. ఇప్పుడు మళ్ళీ పడిపోయాను, ఎందుకంటే మా శ్రేయాన్ని కూడా నేను గాడియంలోనే చేర్చాను. అండ్ శ్రేయాస్కి కూడా 11th క్లాస్ ఈ గాడియంలోనే కంటిన్యూ చేస్తున్నా. మొత్తానికి పనులన్నీ అయిపోయాయి గైస్. మా వాళ్ళు మాత్రం ఆడుకుంటున్నాడు. ఇక్కడ గాడియంలో ఇలా ఆడుకునేవి చాలా బాగుంటాయి అనమాట, అడ్వెంచరస్ గేమ్స్ అవన్నీ. సో వాడికి రాబుద్ది అవ్వట్లేదు, అవన్నీ ఆడిపిస్తారు అనుకుంటుండు. స్కూల్ స్టార్ట్ అయితే ఏం ఆడిపోయారు, మూసుకొని చదువుకోబెడతారు. ఇదిగోండి, యాక్చువల్లీ వీడిని 4th క్లాస్లో జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయని జాయిన్ అయ్యాడు. అవి చూసి నేను ఇదే స్కూల్ జాయిన్ అవుతానని. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఒక్కసారి కూడా ఆడిపోలేదు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇదే మా గాడియం పార్కింగ్. ఇది టెంపుల్. గాడియంలో టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి, ఇది టెంపుల్ అట. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. సో అడ్మిషన్ అయింది కాబట్టి మొక్కుకో. ఈ 5 ఏళ్ళు తొందరగా అయిపోయి నువ్వు తొందరగా యవ్వనానికి వచ్చి నీకు పెళ్ళి అయిపోవాలని మొక్కుకో దేవుణ్ణి. సో మొత్తానికి ఇప్పుడు అడ్మిషన్స్ అయిపోయాయి. మా ఒక 1 వీక్ బాగా తీవ్రంగా ఆలోచించి ఇద్దరిని కాంప్రమైజ్ చేసి, వీడు నన్ను కాంప్రమైజ్ చేసి నేను శ్రేయాన్ని కాంప్రమైజ్ చేసి మొత్తానికి అడ్మిషన్ తీసేసుకున్నాను. 11th గ్రేడ్ CBSE MPC మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి శ్రేయాస్. అండ్ IB కరిక్యులంలో
శ్రియాన్ ఫ్రమ్ 5th grade onwards. The great Gaudium ఇదిగోండి ఇక్కడే ఉంది వెనకాల. బాయ్ బాయ్ Gaudium, మీట్ యూ సూన్. ఇంకా రోజు వస్తూ ఉంటాం. మా శ్రేయాస్కి అయితే ఎక్కువ వచ్చే పని లేకుండే. మా శ్రేయాన్ గడు ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడు నాకు. అండ్ అక్షరాల ఫీజు ఎంత అంటే ఇక్కడ +1 కి 11th grade కి మాకు ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి వరకు ఇక్కడ వెలగబెట్టాడు కాబట్టి 11వ తరగతికి 50,000 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 11th క్లాస్ ఫీ వచ్చేసి 3.5 lakh ఆఫ్టర్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ 50,000 రూపీస్, లేకపోతే 4 lakhs అంట. ఏం మాట్లాడుతున్నావురా, మజాక్ అవుతున్నారు. అండ్ అది కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కి ఫుడ్ కి కలిపి ఈజీగా 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజులు, బట్టలు, ఇదేంటి పుస్తకాలు ఇవన్నీ కలిపి ఇంకొక 20,000 అవుతుంది. సో అరౌండ్ 5 lakhs దాకా మనం ఒకరికి ఫిక్స్ అవ్వాలన్నమాట ఈయనకి. అండ్ +1 కంటే కూడా ఇక్కడ కింద వాళ్ళకే ఎక్కువ ఫీ. ఎందుకంటే 5వ తరగతి ఫీ ఎంతో తెలుసా అండి? 5th క్లాస్ అడ్మిషన్ కి 3.9 lakh. అందులో మాకు సిబ్లింగ్ డిస్కౌంట్ 15% వచ్చింది. 15% తీసేస్తే ఎంత అవుతుంది? అరౌండ్ 50,000 పోయింది అనుకోండి. సో అది కూడా 3.5 lakh. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ కలిపితే ఇంకొక 1,00,000 రూపాయలు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇప్పుడే 3rd term ఫీ ఏంటో చూపించాను అక్కడ ఎంత అయిందో. తర్వాత అడ్వాన్సులు కట్టించారు ఇద్దరికి 5,000 ఏదంటే రిజిస్ట్రేషన్ ఫామ్ కంట, అంటే 5 10,000 బొక్క. మళ్ళీ ఏంటి 50,000 ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ అంట, బుకింగ్ పేమెంట్. ఆయనకి 50,000 బుకింగ్ పేమెంట్ అంట. అట్లా తర్వాత మళ్ళీ ఫీజు అది మేనేజ్ చేస్తారు అనుకోండి. సో మొత్తానికి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మేము ఇది సాధించాము. మా డెసిషన్ కరెక్టా రాంగా ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడు మౌంట్ లిటరసీ స్కూల్లో ఉండే, బట్ అందులో ఎడ్యుకేషన్ లెవెల్ కానీ బాగానే ఉన్నాయి. బట్ అంత స్టాండర్డ్ గాడియం అంత స్టాండర్డ్ లో ఉండవు కాబట్టి ఏదైనా ఫీజుని బట్టి ఉంటుంది కదా. అక్కడ 1.5 lakh, ఇక్కడేమో 4 lakhs. సో దానికి తగ్గట్టే ఈవెన్ స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి. అయితే CBSEని కంటిన్యూ చేద్దామా, IBకి వెళ్దామా అని ఇంకా ఓవర్ థింకింగ్లో ఉన్నాను. గాడియంలో అయితే 5th క్లాస్ వరకు IB కరిక్యులమే ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ కూడా ఉండవు. అదొకటి బెనిఫిటే. తర్వాత IBకి ఎక్కువ బాగుంటుందా, ఈవెన్ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలన్నా వీళ్ళ స్కిల్స్కి కానీ. సో మొత్తానికి అదండి విశేషాలు. నెక్స్ట్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫైనల్లీ మా వాడి గ్రాడ్యుయేషన్ డే, మా శ్రేయాస్ది చక్కన బ్లాక్ సూట్ కూడా కొనిపించుకొని తీసుకొని వచ్చాడు వీడు. సో ఈ సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కదా గ్రాడ్యుయేషన్ డే వాడి లైఫ్లో. సో చిన్నప్పుడు జరిగింది, బట్ వీడికి అంత గుర్తులేదనమాట. వీడికి కంప్లీట్గా కాన్షియస్లోకి వచ్చిన తర్వాత, అది 10th లో అన్ని మార్క్స్తో పాస్ అయిన తర్వాత 90% ఆల్మోస్ట్ వీళ్ళ స్కూల్లో 2nd, 3rd లీడ్ అనమాట. 94, 92 మెయిన్ వాళ్ళకి వచ్చినట్టుంది. తర్వాత ఇంకా వీడికి వచ్చింది. సో ఈ సో ఎక్సైటెడ్ ఫర్ ద గ్రాడ్యుయేషన్. సో మనీ ఇదంతా వాడి స్కూల్, గాడియం స్కూల్. మీ అందరూకి ఆల్రెడీ ఇంతకుముందు చూపించి ఉంటాను. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుందన్నమాట. స్టేజ్ సెటప్, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు గ్రాడ్యుయేషన్ సెరమనీకి, సర్టిఫికెట్ తీసుకోవడానికి. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా చాలా బాగా చేశారు. తను లాయర్వా ఇంకేమన్నా అన్నారా? కోట్ వేసుకొని వచ్చా ఇది తీర్పిచ్చేటట్టు. అలాగే ఉంది డ్రెస్ చూస్తే నాకు. కాకపోతే ఇది అద్దె డ్రెస్ అంట మనకి ఇచ్చేదట. ఎప్పుడు మనం మళ్ళీ ఇచ్చేయాలంటే ఇది. చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య అందరూ ఆడపిల్లల మధ్యలో వెళ్ళి కూర్చున్నాడు. ఇంకెక్కడ వెళ్ళి కూర్చున్నాడుగా మనం కనిపించాం అనమాట. ఇక మనం పిలిచిన పలికే పరిస్థితుల్లో ఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వాడిని పిలుస్తారని. ఎందుకంటే మేము కూడా ఇలాంటి గ్రాడ్యుయేషన్ సెరమనీకి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ అనమాట. పిలిపించి సర్టిఫికెట్ చేతిలో పెట్టి సో ఎక్సైటెడ్ చూడడం. బట్ యా దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ మెమొరీ కదా మనలాంటి పేరెంట్స్ అందరికీ కూడా. ఈవెన్ వాడికి కూడా ఈ వాజ్ సో ఎక్సైటెడ్. కాకపోతే వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి, ఏదో దాచిపెట్టేసుకుంటాడు సిగ్గుతో. మా వాళ్ళందరూ వాళ్ళ సర్టిఫికెట్స్తో మంచి ఫోటోకి పోజ్ ఇస్తున్నారు చూడండి. వాళ్ళ ఎక్సైట్మెంట్ అంతా కేసులో.
Is Arif and that guy is Joseph. Are you missing? మామూలుగా 24 hours లో 18 hours కలిసే ఉంటారు వీళ్ళు. ఆన్ కాల్, ఆన్ కంప్యూటర్, ఆన్ ల్యాప్టాప్. What you 3 guys will do whole day together? Come on, I'll ask Arif. Nothing, huh? Avuna? So, okay. So your friends has girlfriends? Both of them? They're blushing. Does Shreyas has a girlfriend? Yes, huh? Lot of them. See, lot of them. టోపీలు బాగున్నాయిరా మీకు, ఇప్పుడే లాయర్లు అయినట్టు. చలో గైస్, ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, బోత్ ఆఫ్ యూ. కమ్ హోమ్, కీప్ కమింగ్ హోమ్. ఫైనలీ గ్రాడ్యుయేట్ అయిపోయాడు నా కొడుకు. అంటే ఫెయిల్ అయితే అది వేరే మ్యాటర్, కానీ అయితే వరా ఏది చూపినది ఏమిచ్చారు? నేను ఒకటి ఏమని పిలిచారు నిన్ను? ఏం శ్రేయాస్ అని పిలిచారు? చెప్తే నువ్వు నవ్వుతావు. నాలెడ్జబుల్ శ్రేయస్ అని చెప్పా కదా, నవ్వుతావు. ఇంట్లో కూడా కొంచెం నాలెడ్జ్ చూపిస్తే బాగుంటది. కమాన్ గార్డియం స్టూడెంట్ సతీష్ శ్రేయాస్ వైఫ్. ఫైనల్లీ నా కొడుకు స్కూలింగ్ అయిపోయి ఇంటర్లోకి వచ్చేసాడు. ఇది ఇయర్ బుక్ అంటారు గార్డియన్ కి. ఇక్కడ నాదే బెస్ట్. నేనేం రాశాను? అందుమే రాసావా? ఏమేమి రాసావు చదువు? The Guardian is a cherished milestone. The impeccable infrastructure and exceptional teachers shaped my journey. I will miss the vibrant atmosphere, treasured memories that I will forever cherish. ఓఫో, ఎక్కడి నుంచి కాపీ కొట్టావరా? నేనే రాసిన. మొత్తానికి ఫైనలీ మిగతా బ్యాలెన్స్ ఫీజులు కట్టి స్కూల్ యూనిఫామ్లు, పుస్తకాలు, బెల్టులు, టైలు ఎట్సెట్రా తీసుకోవడానికి స్కూల్కి వచ్చేసాం అనమాట. మేము ఇప్పుడే ఫీజు కట్టే వచ్చాము. ఆ ఫీజు ఎంత అయింది అక్షరాల, ఎన్ని లక్షలు ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. మొత్తానికి డ్రెస్ ట్రయల్ సెక్షన్ అయితే ఫిట్ అయ్యాయి. ఇప్పుడు మేము ఈ షర్టులు ప్యాంటులు తీసుకొని పుస్తకాల సెక్షన్కి మొత్తానికి 300 సార్లు ట్రయల్ తర్వాత వీడొకడు ఎన్ని చూసినా సాటిస్ఫాక్షన్. అయితే ఇప్పుడు సైజుల్లో లూజులు టైట్లు అయితే ఇక్కడ మనం కొనుక్కొని బయటికి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలట. వీళ్ళు రిపేర్ కూడా చేయరట. అయినా సరే తప్పదు కాబట్టి తీసుకొని ఇదిగోండి వీళ్ళ స్కూల్ యూనిఫామ్స్. పుస్తకాలు, చిట్టిని, ఇవేంటివి యూనిఫామ్స్. ఒక దారుణాలు మీ కార్లో చూపిస్తా. ప్రస్తుతానికి నేను ఆడుకుంటాడని వదిలేసాను నేను. కమాన్ గైస్, ఇప్పుడే ఫీజు పే చేసేసి, అది ఏంటి ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఫీజు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ సాయి శ్రీయాన్ యాటాక్ నా పెద్దోడిది. ఇది 20,882. ఇది ఓన్లీ సప్లైస్ అని అంటే దీంట్లో యూనిఫామ్లు, పుస్తకాలు వస్తాయన్నమాట. నా దగ్గర ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి, గ్రేడ్ 11వి ఆల్రెడీ సీనియర్ నుంచి బారో చేసుకున్నాం మేము. మాకు పుస్తకాలు అక్కర్లేదు, ఓన్లీ 1 pair ఆఫ్ డ్రెస్ చాలు. డ్రెస్సులు కూడా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్వి అని చెప్తే, నో ఇట్స్ నాట్ రూల్. యూ హ్యావ్ టు పే 20,882 rupees అండ్ టేక్ ఫుల్ బుక్స్. ఇట్స్ కంపల్సరీ, పే చేయాల్సిందే, తీసుకోవాల్సిందే అని చెప్పారు వీళ్ళు. ఇంకేం చేస్తాం, సచ్చినట్టు తీసుకున్నాం. గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది కదా మీరు బిజినెస్ చేయొద్దని, మీరు ఎందుకు బిజినెస్ చేస్తున్నారని కూడా అడిగాను నేను. అయినా సరే వాళ్ళు ఏమో గవర్నమెంట్ రూల్ మాకు తెలియదు, మా రూల్ అయితే తీసుకోవాల్సిందే అని చెప్పారు. సో సచ్చినట్టు ఇదిగోండి తీసుకుంటే 20,882 అయింది. ఏంటిది ఓన్లీ సప్లైస్. అది కాకుండా ఒకవేళ మీరు గార్డియంలో చేర్చాలి అనుకుంటే మీకు ఫస్ట్ టర్మ్ ఫీజు ఎంత అవుతుందంటే ట్రాన్స్పోర్ట్కి 14,000
ఇక్కడ నేను యాక్చువల్లీ 1 lakh అవుతుంది ట్రాన్సాక్షన్ అని చెప్పేసి 2666 సపరేట్గా పే చేశాను. ఫస్ట్ టర్మ్ ఫుడ్ ఫీజు 12,334. ఫస్ట్ టర్మ్ ట్యూషన్ ఫీజు 66,666. ఇదేంటి 50,000 ఆల్రెడీ అడ్వాన్స్ పే చేశాను నేను బుకింగ్ అమౌంట్ కింద. సో అది మైనస్ చేస్తే డిస్కౌంట్ కూడా పోగా 50,000 ప్లస్ 66,000 అంటే ఎంత 1,16,666 ఫస్ట్ టర్మ్ ఫీ ఇలా 3 times పే చేయాలంట. ఫుడ్ 12,334 ప్లస్ 2,666 అంటే ఏంటి దాదాపు 15,000 అనుకోండి. 15,000 ఫస్ట్ టర్మ్ ఫుడ్ ఫీ అంటే ఇలా ఇంకా 2 times పే చేయాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫీ 21,000 ఇది ఫస్ట్ టైంకి అంటే 3 timesకి కలిపి 21 అంటే 63,000 పే చేయాలి. ఎదవా నువ్వు చదివే చదువుకి ఇంత పే చేయాలా నేను అంటే టోటల్ ఇప్పుడు నేను వేసి 63,000 ప్లస్ ఫుడ్కి 3 times కలిపి 45,000 ప్లస్ 1,20,000 ఫీజు మొత్తం 3 times 1,20,000 ప్లస్ 45 ప్లస్ 63 ఎంత అవుతుందో ఇది మా శ్రేయాస్ గారి చదువుకి మేము కట్టాల్సిన ఫీజు అనమాట. 11th grade 90%, 89.6. ఇప్పుడు 5th grade ఫీజు చూపిస్తాను మీకు. ఇది సాయి శ్రియాన్ యాట ఇదిగోండి 67,000 ఫస్ట్ టర్మ్ ఫీ ప్లస్ 50,000 అడ్వాన్స్ కట్టాను. ఇదే బ్లాగ్లో ముందు మీకు చూపించాను. అంటే 50,000 ప్లస్ 67,000 ఎంత 1,17,000 ఫస్ట్ టర్మ్ ప్లస్ 1,17,000 ప్లస్ 1,17,000 3 times కట్టాలి. ఫుడ్ ఫీజు 14,000 అంటే 14 ప్లస్ 14 ప్లస్ 14. ట్రాన్స్పోర్ట్ ఫీ 21 ప్లస్ 21 ప్లస్ 21 టర్మ్ టు టర్మ్ ఫీకి. సో ఇది వీళ్ళ ఫీజు అనమాట. మొత్తం క్యాల్కులేట్ చేసి ఇప్పుడే చెప్తాను. డబ్బులు అన్నీ అయిపోతున్నాయి. అది కాకుండా మళ్ళీ వీడికి పుస్తకాలకి ఎక్సెట్రాకి 27,176 రూపీస్. ఇది మాత్రం 1 time కడితే చాలంట. మళ్ళీ ఏంటి మనం కట్టాలి, వీళ్ళు మాత్రం పెండింగ్లు పెట్టి వాళ్ళు లేనివన్నీ తర్వాత ఇస్తారు. వీడికి ఏదో లేదంటే ఒక పుస్తకం, వాడికి ప్యాంట్లు లేవంట. ఇవి పెండింగ్లు వాళ్ళు పెట్టచ్చు. ఎప్పుడో ఐడి కార్డుకి పంపిస్తే ఐడి కార్డ్స్ ప్రింటింగ్ అవ్వలేదంట, అది కూడా వీళ్ళు పెండింగ్ పెట్టచ్చు. వీళ్ళు చేసే తప్పు కాదు, మనం చేస్తేనే తప్పు. అయినా సరే మనము తిట్టుకొనల్లా కడుతున్నాము, ఇదే స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, లక్షలు పెట్టి మనము ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే అలా అయిపోయిందండి. చిన్న స్కూల్స్లోనేమో ఎడ్యుకేషన్ అంత బాగుండట్లేదు. ఇలాంటి హైఫై స్కూల్స్కి పంపాల్సి వస్తుంది. మినిమం ఎడ్యుకేషన్, మినిమం సర్కిల్, మినిమం స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ రావాలి. కొంచెం వాళ్ళకి ఇది బాగుండాలి, ఐక్యూ లెవెల్స్ బాగుండాలంటే. కొంచెం బాగున్న స్కూల్స్ ఏమో ఇది 27 kilometers మా ఇంటి నుంచి, అండ్ ఫీజులు ఇలా ఉన్నాయి. దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఎవరికైనా తెలిస్తే మంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లక్షల ఫీజులో నా పిల్లలు ఇద్దరిని ఏదైనా మంచి ఇలాంటి రెప్యూటెడ్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మంచి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇచ్చి, మంచి ఐక్యూ లెవెల్స్ పెంపై స్కూల్స్ మీరు ఏమైనా ఉంటే. నేను ఇంగ్లీష్ స్పోకెన్ చేస్తే స్పోకెన్ అయితే ఫ్యూచర్గా ఇంగ్లీష్ ఎట్లుందో అదనమాట. మొత్తం క్యాల్కులేట్ చేసి ఎంత అని చెప్పరా ఇవాళ నాకు బొక్క. మ్యాథ్స్ 90%. ఇప్పటికి నువ్వు చెప్పేసారు, ఇంత టైం ఇచ్చాను నీకు. ఇందులో మొత్తం వేస్ట్ చూపిస్తాం. మొత్తం వేస్ట్ ఇదైతే అదేంద్రా ఈ ఎల్లో కలర్వి దరిద్రమైన కలర్లో జాకెట్లు ఇచ్చారు. ఇలాంటి జాకెట్లు 7 ఉన్నాయి మా ఇంట్లో, మాకు అక్కర్లేదు, దీన్నన్నా మైనస్ చేయండి అంటే న్యూ అడ్మిషన్కి కంపల్సరీ అని చెప్పి ఈ తొక్కలో జాకెట్లు కూడా కొనిపించారు నాతో 2,500 పెట్టి. 4 years కాదు 8 years నుంచి ఉన్నా అయినా నేను న్యూ అడ్మిషన్. ఈయన 4th class లో ఇక్కడ జాయిన్ అయ్యాడు. అయినా ఈ ఇయర్ 11th class కి న్యూ అడ్మిషన్ తీసుకోవాల్సిందని చెప్పి పంట కట్టారు మాకు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ గాడియం? ఈ రోజు నాకు గాడియం మీద ఉన్న రెస్పెక్ట్ సగం పోయిందిరా. సో ఇప్పుడే క్యాల్కులేట్ చేస్తే సో నేను సప్లైస్ తీసేసాను, ఇది 1 term కాబట్టి జస్ట్ 3 terms ఫీజు, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ కలిపితే 1,56,666 అవుతుంది సంథింగ్. 1,02,666 ప్లస్ 50,000 కలిపి దాన్ని ఇంటూ 3 చేస్తే 4,60,000 అవుతుందండి ఆల్మోస్ట్. అంటే ఒక్కరి ఫీజు 4,60,000 ఇక్కడ పే చేయాలి. అంటే ఇద్దరికి కలిపి 9,20,000 అంతేనా? ఏమైనా తప్పుంటే క్షమించండి. మిగతా 80,000 ఏమో మిగతా ఆ సెలబ్రేషన్స్ అని, ఈ సెలబ్రేషన్స్ అని, ఆ ఫీజ్ అని, ఈ ఫీజ్ అని ఎలాగో నొక్కేస్తారు వీళ్ళు. సో అక్షరాల 2 పిల్లలుండి ఆ పిల్లల్ని గాడియంలో చదివించాలి అని అనుకుంటే 4,60,000 ఒకరికి చొప్పున ఇద్దరికి కలిపి 10 లక్షలు కావాలండి. సంవత్సరానికి 10 లక్షలు వీళ్ళ ఫీజుల కోసమే మేము సంపాదించాలి. ఇది మా బాధ. మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకునే మీ అందరికీ మా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి.
మాకు వచ్చే డబ్బులు ఇంతే, మీరు అనుకున్నట్టు ఇంతేం ఉండవు. బట్ మన ఇన్వెస్ట్మెంట్, మన హ్యాపీనెస్, మన సంతోషం, మన జీవితం, మన ఫ్యూచర్ అన్నీ మన పిల్లలే కాబట్టి మేము సంపాదించేవన్నీ వీళ్ళకే ఖర్చు పెడదాం అనుకున్నాం. వీళ్ళ కోసం సంపాదిస్తాం కాబట్టి వీ వాంట్ టు గివ్ ద బెస్ట్. నేను ఎప్పుడు అనుకునేదాన్ని నాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు మా అమ్మ నాన్న, నాకు కనీసం ఇంటర్ ఫీజు కట్టలేకపోయాను, ఇంటర్ చదవలేకపోయాను, నేను చదువుకుంటే మంచి ఇంజనీర్ని అయ్యేదాన్ని, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అది ఇదేమో కలలు కన్నా నాకు ఏమి తీర్చలేదు, ఏమీ కోరికలు నాకు అవ్వలేదు. సో ఎప్పుడైనా మనకు అవ్వనివి మన పిల్లలు చేసుకోవాలనిపిస్తాం కదా. సో ఫ్యూచర్లో ఇలాంటి అమ్మ నాన్నకి ఎందుకు పుట్టాను అన్న పిల్లలు అనుకోకుండా ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్. అందుకే మీ నెగిటివ్ కమెంట్స్ ఇస్తారని ఇప్పుడే చెప్పేస్తున్నాను అన్నమాట మా సంగతి ఏంటి అనేది. ఓకే, దాట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. వెల్కమ్ టు మై న్యూ హోమ్. దీన్ని ఇలా మూవ్ చేస్తాను. ఇలా మూవ్ చేస్తే ఇక్కడ డైనింగ్ హాల్లో టీవీ చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్.